నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి సమీపంలో స్కూల్ బస్ తీసుకొస్తూ ఉండగా ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఘటనలో ట్రాలీ ఆటోలో ప్రయాణిస్తున్న 4 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సాతాపూర్ హైస్కూలుకు చెందిన కొత్త టెక్స్ట్ బుక్స్ తీసుకొచ్చేందుకు 4 విద్యార్థులతో ట్రాలీ ఆటోను పంపించారు టీచర్లు. మార్గమధ్యంలో టైర్లు పేలిపోవడంతో ట్రాలీ ఆటో బోల్తా కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఓ విద్యార్థి పరిస్థితి సీరియస్గా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. డీఈఓ నిర్లక్ష్యంగా సమాచారం ఇచ్చారని ఆరోపించాయి. మరి కొత్తపేట మా బాబు సాతాపూర్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నాడు. 9th క్లాస్ చదువుతున్నాడు బాబు. మేము పొద్దుగాల స్కూల్ కానీ వచ్చిండు. ఆ నుంచి పెద్దకొత్తపల్లికి ఏదో బుక్కులు వచ్చినాయని చెప్పి సార్ వాళ్ళు చిన్నపిల్లలని కూడా చూడకుండా వాళ్ళని బుక్కులకు పంపించడం జరిగింది. మళ్ళీ వాళ్ళు రిటర్న్ బుక్కులు తీసుకొని వస్తుంటే ప్రమాదవశాత్తు ఆటో టైర్ వాళ్ళకి బోల్ తాగడం జరిగింది. పిల్లలకు దెబ్బలు తగిలి అందులో ఒకరికి సీరియస్ ఉంది, హైదరాబాద్ తీసుకుపోతున్నారు. ఈ సార్ వాళ్ళు ఎందుకు పంపిస్తారో ఆ చిన్నపిల్లలు కనీసం చూసి ఆ పిల్లల భవిష్యత్తు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టినాక మా పరిస్థితి ఏంది, ఎందుకు ఇట్లా పంపిస్తుంటే ఇంత ఇది చేస్తున్నా మాకు అర్థమవుతుంది సార్. అదే నేను ఈరోజు లేకపోయినా బుక్స్ ఆ సిఆర్పీలు ఇవ్వమని చెప్తున్నాము ఆఫీస్లో. అయితే ఆ అటెండర్కు హెడ్ మాస్టర్ గారు చెప్పిందంట పోయి బుక్కులు తీసుకున్నాను. ఇక ఆ అటెండర్ ఏమైనా చేసాడు అక్కడికి వచ్చి పిల్లలను దొరికొచ్చినా తెలిసింది. ఇప్పుడు తెలుస్తుంది నాకైతే వచ్చి బుక్కులు తీసుకొని పోతుంటే ఆటో కింద పడ్డారో తెలిసింది సార్. ఇది నాకు తెలిసిన విషయం ఇది. ఆ పిల్లలు ఎవరు ఏమని నేను హెడ్ మాస్టర్ హై స్కూల్ లోకల్ హై స్కూల్ సార్. ఇన్ఛార్జి మీ పాఠ్యపుస్తకాల కొరకు విద్యార్థులని పెద్దకొత్తపల్లి మండలంకి పంపించడం జరిగింది. అదే విద్యార్థులు ఆటో బోల్తాబడి టైర్ వలిగి బోల్తాబడి విద్యార్థులకు గాయాలు జరగడం జరిగింది. ఒక 2-3 విద్యార్థులకి చాలా సీరియస్గా ఉండడం జరిగింది. అలాగే ఈ నిర్లక్ష్యం విద్యాశాఖ అధికారులదా లేకపోతే డీఈఓదా అడున్న ఉపాధ్యాయులదే. వెంటనే ఈ ఘటనకి కారణమైన అధికారులను వెంబడే సస్పెండ్ చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది.